లాస్ట్ చివరి. ఆ చివరిది ఇందాక నేను చెప్పిన క్రమం ఒకటి ఉంది. ఇందాక నేను ఆర్డర్ ఉంది, ఆర్డర్ అక్కడ అవసరమంతా మెన్షన్ చేశాను, అది ఇక్కడ రాసుకోవాలి. దీన్ని సంబంధిత క్రమము అంటారు. రిలేషనల్ ఆర్డర్. సంబంధిత క్రమం అంటే తండ్రికి కుమారునికి బంధము లేదనట్ల, కుమారునికి పరిశుద్ధాత్మకి బంధము లేదనట్ల. బంధం ఉంది, దానికి ఒక క్రమం ఉంది. రిలేషనల్ ఆర్డర్, సంబంధిత క్రమము. ఇది నేను నెక్స్ట్ టైం ఇదే కొంచెం మాట్లాడతాను, ఒకటి గుర్తుపెట్టుకోండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే ఈ ముగ్గురి యొక్క ఉనికి ఏదైతే ఉందో ఆ ఉనికి ఒక ఆర్డర్లో ఉంది. ఏమని గుర్తుపెట్టుకుంటారు? ఆర్డర్లో ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పటికి ఈ రోజుకి ఎగ్జాంపుల్ చెప్తున్నా. నా 5 వేళ్లకు, మన 5 వేళ్లకు ఎలాగైతే ఒక ఆర్డర్ ఉందో, ఆర్డర్ ఉందా లేదా? మీరు ఒకవేళ ఈ 5 వేళ్లకు నంబర్లు ఇవ్వాల్సి వస్తే ఇది 1, ఈ ఫింగర్ నంబర్ ఎంత? 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. ఇప్పుడు కీబోర్డ్ ప్లే చేసిన సహోదరుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, మీరే కదా. నా నంబర్లు కరెక్టే కదా, మీకు నంబర్స్ చెప్తారు. బ్రొటన్ వేల్ కీబోర్డ్ ప్లే చేసే వాళ్ళకు బాగా ఐడియా ఉంటుంది. బ్రొటన్ వేల్కి ఎప్పుడు 1 అనే నంబర్ ఇస్తారు కీబోర్డ్ ప్లే చేసేటప్పుడు. ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. ఇది ఎప్పుడు 5ఏ, ఇది ఎప్పుడు 4ఏ, ఇది ఎప్పుడు 3నే, ఇది ఎప్పుడు 2నే, ఇది ఎప్పుడు 1నే అన్నంత మాత్రాన 1 2 కంటే గొప్ప కాదు, 2 3 కంటే గొప్ప కాదు, 3 4 కంటే గొప్ప కాదు, 4 5 కంటే గొప్ప కాదు. ఇది కేవలం ఆర్డర్, క్రమము. ఇది మీకు అర్థమైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆర్డర్. ఆర్డర్లో ఈ ముగ్గురు ఇట్లున్నారు, ఆర్డర్లో ఈ ముగ్గురు ఇలా ఉన్నారు. ఆ ఆర్డర్ని బట్టి ఈయన తండ్రి అయ్యాడు, ఈయన కుమారుడు అయ్యాడు. ఒక స్పెషల్ రీజన్ బట్టి ఆయన పరిశుద్ధాత్మ అంటున్నాం మన బైబిల్లో. అదేంటి అనేది ఇంకొకసారి నేను కలిసినప్పుడు చెప్తాను. ఇప్పటికీ మీకు క్లూ ఇవ్వాలి కదా నేను. ఓహో, ఒక ఆర్డర్ని బట్టి ఆయన తండ్రి అవుతున్నాడు, ఒక ఆర్డర్ని బట్టి ఆయన కుమారుడు. ఈయన పితృత్వం అనే స్థితి ఉంటుంది, ఈయనకు పుత్రత్వం అనే ఒక స్థితి ఉంటుంది.